కొడుకు ఇంటి పేరు నిలబెట్టేవాడైతే కోడలు ఇంటి గౌరవాన్ని నిలబెట్టేది. నీకు పేరు పోకూడదని కార్తీక్ చూశాడు. నీ గౌరవం తగ్గకూడదని బాను కనిపించింది. తన మీద నింద వేసుకుంది. ఆ సమయానికి ఆ డాక్టర్ వచ్చి నిజం చెప్పబట్టే కదా అంతా సరిపోయింది. లేకపోతే నిప్పుల్లో దూకినా ఊరేసుకుని చచ్చిపోయినా ఆడదాని మీద పడిన మచ్చపోతుందా? అది కూడా ఆలోచించకుండా ఆ నింద తన మీద వేసుకుంది. ఇంతకన్నా గొప్ప కొడుకు కోడలు ఇంకెక్కడుంటారే? ఇకనైనా ఇంట్లో ఉన్న ఆ దెయ్యం మాటలు వినడం మానేసి ఆ దేవతని ఇంటికి తీసుకురావడం గురించి ఆలోచించు. ఈ ముసల్దాని మాటలు వింటూ ఉంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. ఇంకా ఆంటీ పరిస్థితి ఏంటి? ఆవిడ భాను గురించి పాజిటివ్గా ఆలోచిస్తే నా మీద నెగటివ్ పెరుగుతుంది. భాను మంచిది అన్న ఊహ కూడా ఆంటీకి రాకూడదు. సిస్టర్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. భానుమతి రిపోర్ట్స్ ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా? ఒక నిమిషం డాక్టర్, చెక్ చేస్తాను. అవును డాక్టర్, ఒక అమ్మాయి వచ్చి తీసుకెళ్లారు. భానుమతి గారి రిపోర్ట్స్ మిస్ అయ్యాయని చెప్పారు. అమ్మాయా? పేరు చెప్పారా? లేదు సార్. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా రిపోర్ట్స్ ఎలా ఇస్తారండి? సారీ మేడం, మీ సిస్టర్ అని చెప్పారు. డౌట్ ఉంటే మీకు ఫోన్ కూడా చేస్తానన్నారు, అందుకే ఇచ్చాను మేడం. ఎందుకంటే ల్యాబ్కి ఇలా రిలేటివ్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు అది ఎవరో ఎలా తెలుసుకుంటాం? మీ హాస్పిటల్లో సీసీ కెమెరా ఉంటుంది కదా, చెక్ చేద్దాం. ఆ కెమెరా వర్క్ చేయడం లేదు సార్. కంప్లైంట్ కూడా పెట్టాను, ఇంకా రిపేర్ అవ్వలేదు. ఏంటండి ఇది? రిపోర్ట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? తెలుసుకుందాం అంటే అవకాశం లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? నా సిస్టర్ అని చెప్పిందా? అవును మేడం. ఈ అమ్మాయేనా? థ్యాంక్ యూ. అవును మేడం, తనే. నీలిమ తీసుకెళ్ళిందా? తనకేం అవసరం? అసలు నీలిమ ఇదంతా ఎందుకు చేస్తుందో ముందు మనకు తెలియాలి. ఇంకా తెలియడానికే ఉంది భాను. ఇప్పుడే పద, తన ఇంట్లోనే ఉంది. నీలిమ నిలదీద్దాం. వద్దండి, అక్కడ అనవసరంగా గొడవద్దు. నీలిమ నక్క జిత్తులన్నీ అందరికీ తెలిసినవే. అత్తయ్యని అది మాయ చేస్తుంది. మళ్ళీ అనవసరంగా ఆవిడ బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు. ఇంత పెద్ద సాక్ష్యం మన దగ్గర ఉంది కదా, ఇంకా భయపడటం ఎందుకు? తనకి ఏమీ తెలీదు, తనేమీ చేయలేదని కదా అమ్మ దగ్గర చెప్పింది. ఇప్పుడు అమ్మ ముందే అడుగుతాను, ఎలా సమర్థించుకుంటుందో చూద్దాం. సాక్ష్యం మన దగ్గర ఉన్నప్పుడు ఎలా సమర్థించుకుంటుంది? కార్తీక్ చెప్తుంది నిజమే భాను. నీకు సంబంధించిన రిపోర్ట్స్ ఇలా అబద్ధం చెప్పి తీసుకెళ్లడం మొదటి తప్పు. అలా తీసుకెళ్ళింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉందని అర్థం అవుతుంది కదా. పైగా సాక్ష్యం దొరికాక ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. సీసీ కెమెరాలో రికార్డు కాకపోయినా ఇచ్చిన సిస్టర్ చెప్తోంది కదా తనకే ఇచ్చానని. అంతగా తను దబాయిస్తే చెప్పు, సిస్టర్ని తీసుకుని నేనే వస్తాను. ఇలాంటి విషయాల్లో అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్దాం పద. వస్తాం డాక్టర్. ఓకే. ఓకే డాక్టర్. నీలిమా, నీలిమా! అబ్బా, ఒరే మనవడా, తెలివి తక్కువగా ఎప్పుడూ దెయ్యాన్ని పిలవకూడదు. కల్లో కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. ఇంట్లోకి రాగానే దాన్ని పిలుస్తావేమిట్రా? బామ్మా, ఈరోజు తన నిజ స్వరూపం చూపించడానికి వచ్చాను. ఏంటి కార్తీక్, ఏమైనా కొత్త నాటకం వాడానని భాను చెప్పిందా? భాను గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడినా క్షమించేది లేదు. భాను ఫేక్ ప్రెగ్నెన్సీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? ఇదంతా నువ్వు ఆడిన నాటకమే కదా. మా ఇద్దరిని విడదీయడానికి నువ్వు చేసిన చీప్ ట్రిక్కే కదా. ఈనమ్మా కడుపు మాడిపోను. అది ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇంతకి తెగించావా? ఇంకా చూస్తావేంటి ఊర్మిళ? దాన్ని మెడబెట్టి బయటికి గెంటేయకుండా. ఏంటి కార్తీక్, నీలిమని నిందిస్తున్నావు? ఇందులో నిజమెంతుంది? నిజమేంటో నీలిమే చెప్తుందమ్మా. మర్యాదగా నిజమేంటో ఒప్పుకో నీలిమా, నిన్ను క్షమించి వదిలేస్తాను. ఆధారాలు కనుక దొరికాయంటే నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఏంటి నీలిమా, వాళ్ళు అన్ని మాటలు అంటూ ఉంటే నువ్వేమీ సమాధానం చెప్పకుండా ఉన్నావు?
అసలు నాకే తెలియని విషయంలో నా మీద నిందలు వేస్తుంటే నేనేం చెప్పగలను? మరీ అంత అమాయకురాల్లాగా నటించకు నీలిమా. నీ ఫేస్కి అది సూట్ అవ్వదు. నిజంగా నువ్వేం చేయకపోతే హాస్పిటల్కి వెళ్ళి నా రిపోర్ట్స్ తీసుకోవాల్సిన అవసరం నీకేంటి? ఇది కూడా అబద్ధం అంటావా? హాస్పిటల్ దగ్గర నుంచి రుజువు తీసుకురమ్మంటావా? ఏంటి నీలిమా, రిపోర్ట్స్ నువ్వెందుకు తీసుకున్నావు? అసలు తీసుకుని ఏం చేస్తావు? మీకు కొరియర్ వచ్చింది కదా ఆంటీ, అది నేనే చేశాను. ముళ్ళకంపకి చీర కట్టినా అది గుచ్చుకుంటూనే ఉంటుంది ఊర్మిళ. ఇది కూడా అలాంటిదే. మన ఇంట్లో గొడవలు పెట్టడానికే చేసింది ఇదంతా. నేనేమీ కావాలని చేయలేదు. నువ్వేది కావాలని చేయకపోతే నేను కడుపుతో ఉన్నానన్న విషయం నీకెలా తెలిసింది? హాస్పిటల్లో ఉన్న రిపోర్ట్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? సింపుల్ భాను, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు కదా. నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాను అని కార్తీక్ చెప్పాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఎంక్వైరీ చేస్తే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసింది. దేవత లాంటి ఆంటీని మీరిద్దరు కలిసి మోసం చేస్తున్నారు అని తెలిసింది. ఆంటీకి ఈ విషయం తెలియాలని కొరియర్ చేశాను. నేను తీసుకుని వచ్చేస్తే ఆంటీ బాధపడతారని నేను ఈ పని చేశాను. అబ్బా, గొడవ పెట్టింది గొంతు వినడానికి తప్ప కొట్టుకుని చావడానికి కాదు అని నీలాంటిదే సమర్థించుకుందంట. బుట్టలో కోళ్ళ దొరికిపోయాక మాటలు ఏం మారుస్తున్నావే నువ్వు? నీ మాయమాటలు నమ్మడానికి ఇక్కడ దద్దమ్మలెవరూ లేరు. బామ్మ కాబట్టి నిజం చెప్పింది. ఇలాంటి పని చేసినందుకు నిజానికి నీ పళ్ళు రాలగొట్టాలి. ఎక్కువ చేయకు భాను. అసలు నీ కడుపులోకి ఆ కెమికల్ ఎలా ఎక్కడి నుంచొచ్చిందో మొత్తం ఎంక్వైరీ చేశాను. అది ఎవరు అమ్మారో ఆ ఇన్ఫర్మేషన్ సీఏ గారికి కూడా ఇచ్చాను. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తొందరలోనే అన్ని నిజాలు బయటికొస్తాయి. తప్పు నాదని తెలిస్తే మీరు ఏమైనానండి భరిస్తాను. అంతవరకు నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను భరించను. అదిగో పోలీసులు కూడా వచ్చారు కదా. నిజానిజాలేంటో ఇప్పుడే బయటకొస్తాయి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నీలిమ గారు, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎంక్వైరీ చేశాం మేడం. ఆ కెమికల్ టాబ్లెట్ అమ్మిన వ్యక్తికి ఒక క్రెడిట్ కార్డు నుంచి అమౌంట్ వచ్చింది. మరి ఇంకే? క్రెడిట్ కార్డ్ అంటే డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కదా. అదెవరిదో ఈ పాటికే మీకు తెలిసింటుంది కదా. తెలుసు మేడం. తెలిస్తే ఇంకా నానుస్తారేంటి? చెప్పండి. ఆ క్రెడిట్ కార్డు కార్తీక్ గారిది. ఏంటి, నా క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు వెళ్ళాయా? అవును కార్తీక్ గారు, నేను స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఇంత చీప్ ట్రిక్ నేనెందుకు చేస్తాను, అది నా భార్య విషయంలో? ఇప్పుడేమంటావు కార్తీక్? నువ్వు ఆ పని చేయవు. నీ క్రెడిట్ కార్డ్ తీసే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నువ్వెళ్ళి వాళ్ళింట్లో ఉంటున్నావు కదా. నీ పాస్వర్డ్ కూడా నాకు తెలిసే అవకాశం లేదు. అది నీకు భానుకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదంతా భాను చేసిందని చెప్పాలనుకుంటున్నావా? ఇందులో అనుమానమే ఉంది. భానుకి తప్ప ఆ అవసరం ఇంకెవరికుంది? నీలిమా, ఏయ్, ఏంటి అరుస్తున్నావు? నీలిమ చెప్పింది నిజమే కదా. వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు, వీళ్ళందరినీ నీ వైపుకి తిప్పుకున్నావు. నువ్వు ఇంట్లోకి రావడానికి ఏదైనా బలమైన ఆయుధం కావాలి కదా. దాంతో నీకు సింపతి పెరగాలి, నువ్వు దేవతవి అని చెప్పి అందరూ పొగడాలి. అంతే కదా?